అందరికీ నమస్కరిస్తూ పత్రిజీ జ్ఞానామృతం వన్లో ఈరోజు మనము థర్డ్ ఆడియో చేసుకుంటున్నాము. అది ఆనాపానసతి ధ్యానము. పత్రిజీ మనకు చెప్పింది ఓన్లీ శ్వాస మీద ధ్యాస. అది ఎలా అనేది మనకి ఇక్కడ విస్తారంగా సువిస్తారంగా స్పష్టంగా తెలియచేయబడింది. మరి తెలుసుకుందామా అండి? ప్రపంచానికి దుఃఖ నివారణోపాయాన్ని కనుగొనడానికి సకల రాజ్య సంపదలను తృణప్రాయంగా వదిలివేసి సత్యాన్వేషకుడిలా బయలుదేరిన గౌతమ బుద్ధుడికి అనేక మంది గురువులు మంత్రమే గురువు అని, ఆహారం లేకుండా ఉండు, అదే నువ్వు గురువు అవుతుంది అని బోధించారు. ఉపనిషత్తులు చెప్పిందే మననం చేస్తుండు అని, ముక్కు బిగపట్టుకుని ఉండు, చక్రాల మీద మనసును ఏకాగ్రం చెయ్యి, బృంగిటి మధ్యలో మనసును లగ్నం చెయ్యని వారు రకరకాలుగా బోధించారు. అన్నిటినీ త్రికరణ శుద్ధిగా అభ్యసించి బుద్ధుడికి నేను నేర్చుకున్నవన్నీ పూర్ణత్వం కాదు, అవి సరి అయినవి కాదు అని తెలుసుకోవడానికి 5.5 సంవత్సరాలు పట్టింది. చివరికి ఒకానొక సాయంత్రం సహజంగా, సరళంగా, సున్నితంగా ఉన్న తన సహజ శ్వాస మీదే, అంటే ఏ కుంభకము లేని పూరక రేచికాత్మకం కాని తన యొక్క సహజ శ్వాసధార మీదే తన ధ్యాసధారను లగ్నం చేసి ఆనాపానసతి అభ్యాసం చేశాడు. 1వ జాములో అతని 3వ కన్ను ఉత్తేజితమై సకల దుఃఖాలకు మూలమైన తన జన్మ పరంపరను తెలుసుకున్నాడు. 2వ జాములో ఆ 3వ కన్ను ద్వారా దుఃఖాలకు కారణమైన కర్మ పరంపర సత్యాలను తెలుసుకున్నాడు. 3వ జాములో ఈ ప్రపంచంలోని దుఃఖం తృష్ణ వలన అనే, తృష్ణ అవిద్య వలన ఏర్పడుతోందని, అవిద్య చిత్తవృత్తి నిరోధంతో అంతమవుతుందని అన్నీ తెలుసుకొని దుఃఖ నివారణోపాయమైన అష్టాంగ మార్గాన్ని కనుగొన్నాడు. అలా దుఃఖానికి మూలాన్ని, కారణాన్ని, మరి దుఃఖ నివారణ మార్గాన్ని తెలుసుకున్న గౌతమ బుద్ధుడు దివ్యజ్ఞాన ప్రకాశంతో కూడిన బుద్ధుడిలా వెలుగుతూ తాను తెలుసుకున్న సత్యాన్ని జీవిత పర్యంతం అందరికీ చెప్తూ వచ్చాడు. నేను ఈ విధంగా సరళమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాస మీద ధ్యాస ఉంచాను తప్ప ఇంకేదీ చేయలేదు. మంత్రం చెప్పుకోకూడదు, ఫలానా గురువు ముఖారవిందం మీద ధ్యాస వద్దు, కళ్ళు చిట్లించి ఊపిరి బిగపట్టి కుంభకం లాంటివి చేయకూడదు అంటూ ఆనాపానసతి ధ్యాన సాధన గురించి అన్ని క్షుణ్ణంగా విశదీకరించి విపులీకరించి చెప్పాడు. ఇలా గౌతమ బుద్ధుడికి అతని ఆత్మ సర్వస్వాన్ని తెలియజేసిన అద్భుతమైన ఆనాపానసతి అన్నది పాళీ భాషకు చెందిన పదం. పాళీ భాషలో ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండటం. ఆనాపానసతి అంటే మన శ్వాసతో మనం కూడుకొని ఉండటం. దీనినే మనం శ్వాస మీద ధ్యాస అని చెప్పుకుంటున్నాము. సృష్టి యొక్క మూల సిద్ధాంతం ప్రకారం ప్రకృతి ఎప్పుడూ సహజంగా మరి సులభరీతిగా ఉంటుంది కనుక ఏదైతే ప్రకృతి సహజంగా సులభరీతిగా ఉందో అదే సత్యమైనది అని మనం స్పిరిచువల్ సైన్స్లో తెలుసుకుంటాము. ఉపాసన, విపంసన. ఉపాసన అంటే నోట్లో నుంచి బహిర్గతమయ్యే మంత్రాలతో కూడిన ప్రక్రియ. విపంసన అంటే శ్వాస మీద ధ్యాస నుంచి మొదలై 3వ కన్ను మీద ధ్యాస వరకు పోయే ప్రక్రియ. మంత్రోపాసకులు మంత్రోచ్చరణ ద్వారా అభ్యాసం చేస్తూ ఉంటారు. ఆ మంత్రం చెప్పి చెప్పి చివరికి ఒకానొక నిశ్శబ్ద స్థితికి, మంత్రరహిత స్థితికి చేరుకున్నప్పుడు వారికి కొన్ని దివ్య రూపాలు కనపడతాయి. అయితే అదంతా అంతవరకే ఆగిపోతుంది. ఆ దివ్య దృష్టి యొక్క ప్రాథమిక దశల్లో సంచరించడమే ఉపాసకులు సాధించగలిగిన స్థితి. అంతకన్నా పైన ఉన్న దివ్య దృష్టి అన్నది మంత్ర ఉచ్చారణలో, మంత్రోపాసనలో ఎంత మాత్రమూ సాధ్యం కాదు.
మంత్రోపాసకులు కేవలం 5వ చక్రం వరకే చేరుకుంటారు. మహా అయితే ఆజ్ఞా చక్రం అంటే సుదర్శన చక్రం యొక్క ఛాయలు మాత్రమే వారికి కనబడతాయి, కానీ అందులో వారి పరిపక్వత సాధించలేరు. ఉపాసన ఈక్వల్ టు ఉప ప్లస్ ఆసన, క్రింది ఉన్న ఆసనం. నోటి ద్వారా చేసే మంత్రజపం అన్నది చిన్నదైన ఉప ఆసనం. అయితే మరి నాసిక ద్వారా చేసే ధ్యానం అన్నది ప్రధాన సింహాసనం. అక్కడే మనిషి రారాజు అవుతాడు. తర్వాతది దివ్య దృష్టి. ఈ విధంగా ఏకదీక్షతో ఆనాపానసతి అభ్యాసం చేయడం ద్వారా మన నాడీ మండలం అంతా శుద్ధి అవుతుంది. నాడీ మండలం శుద్ధి అవుతున్నప్పుడు ఆయా స్థితులను కొంత శ్రద్ధతో గమనిస్తూ ఉండటమే కాయానోప్సన. ఆ తర్వాత కాయానోప్సన అనే రెండవ దశను క్రమంగా దాటి విపంసన అనే మూడవ దశ అంటే దివ్య దృష్టిలోకి ప్రవేశిస్తాము. దివ్య దృష్టిలో వచ్చే అనుభవాలన్నీ ఒకరితో ఒకరు పంచుకోవాలి, చెప్పుకోవాలి. ఇదే సరి అయిన సజ్జన సాంగత్యం, అంటే ఇతర ధ్యానులతో సాంగత్యం. విపత్సనను ఇంగ్లీష్లో స్పెషల్ సీయింగ్, దర్శించటం అన్నారు. అంటే విశేషమైనవి చూడటం అన్నమాట. ఆనాపానాసతి అభ్యాసం ద్వారా మనం ఋషులం అంటే సీయర్స్, ద్రష్టలం అవుతాము. అందుకే నోటితో చేసే మంత్రజపం అన్న క్రియను వదిలి శ్వాస ద్వారా చేపట్టే ధ్యానం అనే ఆనాపానాసతి క్రియను మొదలు పెడితే దివ్య దృష్టి అనతి కాలంలోనే ప్రాప్తించి అద్భుతమైన దివ్యజ్ఞాన సంపన్నులమే మన జన్మలన్నీ చూసుకుంటాము. అదే ఆరవదైన ఆజ్ఞా చక్రస్థితి. ఆనాపానసతి అన్నది నేరుగా విశుద్ధ చక్రం నుండి ప్రారంభమై ఆరవదైన ఆజ్ఞాచక్రం ద్వారా సాధకుడిని 7వ సహస్రార స్థితికి వెంటనే తీసుకుని వెళ్తుంది. మంత్రోపాసన ద్వారా ముఖ్య శిష్యుడిగా ఉంటాం, కానీ జీవన్ముక్త గురువుగా కాలేము. కానీ ధ్యానాభ్యాసం ద్వారా ఆరవదైన ఆజ్ఞా చక్రానికి చేరుకున్న వారు గురువులు. మరి 7వ స్థితికి అంటే సహస్రార స్థితికి చేరుకున్న వారే జీవన్ముక్త స్థితిలో ఉన్న పరమ గురువులు. ధ్యానం సర్వరోగ నివారిణి. ఆనాపానసతి అన్నది పశువును పశుపతిగా పరిమార్చగలిగే అద్భుతమైన సాధన. అంటే మనిషి తన జంతుతత్వానికి తాను అధీనుడు కాకుండా పతి అంటే యజమానిగా కావటము. ఆనాపానసతి ధ్యానం ద్వారా శరీరము ప్రాణశక్తిమయమవుతుంది. తద్వారా శరీరంలోని హార్మోన్ల వ్యవస్థ అంతా క్రమబద్ధీకరించబడి మన భౌతిక శరీరం చక్కటి ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. మన ప్రాణామయ కోశంలోని సూక్ష్మ నాడీ మండలం శుద్ధి చెందుతుంది. సో అండి, ఇక్కడ పత్రిజీ మనకి కేవలం సహజమైన శ్వాస మీద ధ్యాస పెడితేనే ఆరోగ్యం లభిస్తుంది అని చెప్పారు. సో ఆరోగ్యం కోసం మనం ప్రత్యేకంగా ఏ ధ్యానము చేయాల్సిన పని లేదు. కేవలం శ్వాస మీద ధ్యాస పెడితే చాలు అని ఎంత స్పష్టంగా చెప్పారండి పత్రిజీ. నియమిత వేళల్లో చేసే నిరంతర ధ్యానం జీవన శైలిలోనే అపసవ్యాల వల్ల వచ్చే గుండె జబ్బులు, షుగర్, బీపీ, మరి క్యాన్సర్ వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సహజ సిద్ధంగా విముక్తి చెందిస్తుంది. అందుకే ఆనాపానాసతి ధ్యానాన్ని సర్వరోగ నివారిణి అన్నారు. చెప్పాలంటే మాస్టర్స్, పత్రిజీ చెప్పింది 100% రైట్ అని ఈ రోజున కోట్లాది మంది అనుభూతి చెందుతున్నారు. అనుభవంగా ఇది సత్యము అని తెలుసుకుంటున్నారు. ఒక్క ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస పెడితే చాలు మాస్టర్స్. నా జీవితమే దీనికి ఒక ఉదాహరణ. నేను, నా హస్బెండ్ ఎంతో ఆరోగ్యాన్ని పొందాము. ఆ డెత్ వరకు వెళ్ళిన నా హస్బెండ్ ఈరోజు ఎంతో హ్యాపీగా ఉన్నారు అంటే అది కేవలం ధ్యానం వల్లే. పత్రిజీ మనకి సులభంగా అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్లే. సో అండి, నాసికాగ్రం భ్రూమధ్యం. ఆనాపానసతి అభ్యాసం ఎలా చేయాలంటే
హాయిగా కూర్చొని కాళ్ళు రెండు కట్టేసుకొని, చేతులు రెండు కట్టేసుకొని, కళ్ళు రెండు కట్టేసుకొని, మన మస్తిష్కాన్ని కట్టేసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. నాసిక ఎక్కడ మొదలవుతుందో దాని పేరే భ్రూమధ్యం. అదే నాసికాగ్రం. నాసికాగ్రం అంటే ముక్కు కొన కాదు. అలా చేసినప్పుడు శ్వాస తనంతట తాను చిన్నదిగా అయిపోతూ చివరికి నాసికాగ్రంలో అంటే భ్రూమధ్యంలో అంటే ఆజ్ఞా చక్రంలో అంటే సుదర్శన చక్ర స్థానంలో తనంతట తాను సుఖంగా స్థితమైపోతుంది. నిజం చెప్పాలంటే మాస్టర్స్ మనము శ్వాసని గమనిస్తూ ఉంటాము. మనం గమనించలేకపోయినా ఆటోమేటిక్‌గా ఈ ప్రాసెస్ జరిగిపోతూ ఉంటుంది. అసలు ఈ ధ్యానంలోనండి ప్రత్యేకంగా మనం ఏది చేయక్కర్లా. మనం చేయాల్సింది కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టటమే అని చెప్తున్నారు పత్రిజీ. అప్పుడు ఆ స్థితిలో మనం తదేకమై, తన్మయమై ఉంటే మూడవ కన్ను యొక్క విస్ఫోటనం మొదలవుతుంది. మూడవ కన్ను యొక్క విస్ఫోటనాన్ని గమనించడాన్నే విపంసన అంటాము. పశ్యతి అంటే సంస్కృతంలో చూడటం. పసన అంటే పాళీ భాషలో చూడటం. విపంసన అంటే విశేషంగా చూడటం. అంటే విశేషమైన అదే మూడవ కంటి చూపు, ముక్కంటి చూపు, థర్డ్ ఐ విజన్. ఆనాపానసతి, కాయానోప్సన, విపంసనలను ప్రతిరోజు మనం అభ్యాసం చేసి దాని ద్వారా మెల్లిమెల్లిగా ఇతర లోకాల విషయాలను తెలుసుకొని ఇతర లోకాల్లో సంచరిస్తూ ఆత్మ విజ్ఞానాన్ని సంపాదించాలి. పూర్వ పూర్ణమైన సవ్య అవగాహన కలిగించుకోవాలి. ధ్యానం చేయటానికి ఎక్కడైనా కూర్చోవచ్చు. ధ్యానం కోసం భూమి మీద చాప వేసుకుని కూర్చోవచ్చు. గోడకు ఆనుకొని కూర్చోవచ్చు. కుర్చీలో కూర్చోవచ్చు. అయితే పాదాలు రెండు ఒకదానికొకటి క్రాస్ చేసుకోవాలి. వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకోవాలి. పడుకొని ధ్యాన అభ్యాసం సాధారణంగా అస్సలు చేయకూడదు. ముసలి వాళ్ళు, కూర్చోలేని వాళ్ళైతే మాత్రమే పడుకొని చేసుకోవచ్చు. కూర్చోగలిగిన వాళ్ళు, ఆరోగ్యవంతులైన వాళ్ళు మాత్రం విధిగా కూర్చొని ధ్యానం చేసుకోవాలి. ప్రారంభంలో గదిని వీలైనంత చీకటి చేసుకోవాలి. ఆనాపానాసతికి ఉపక్రమించే ముందు అర్ధ గ్లాస్ నీళ్లు తాగి ఇంకొక అర్ధ గ్లాస్ నీళ్ళు పక్కన పెట్టుకోవాలి. అభ్యాసం పూర్తయిన తర్వాత మెల్లిగా కళ్ళు తెరిచి మిగిలిన అర్ధ గ్లాస్ నీళ్లు త్రాగాలి. ఆనాపానసతి అభ్యాసం చేస్తున్నప్పుడు గదిని వీలైనంత చీకటి చేసుకోవాలి. మనం ఎంతమందితో కలిసి ధ్యానం చేస్తే అంత బాగుంటుంది. సామూహిక ధ్యానం అన్నది మూడింతల మరింత శక్తిదాయకం. ధ్యానం ఎంతసేపు చెయ్యాలి అన్న ప్రశ్నకు పత్రిజీ ఇస్తున్న జవాబు, ప్రతిరోజు విధిగా ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు కూర్చోవాలి. అంటే 10 సంవత్సరాల వయసు వాళ్ళు 10 నిమిషాలు, 20 సంవత్సరాల వయసు వాళ్ళు 20 నిమిషాలు, 30 సంవత్సరాల వయసు వాళ్ళు 30 నిమిషాలు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ధ్యానంలో తప్పనిసరిగా కూర్చోవాలి. ప్రతిరోజు ఆనాపానసతి ధ్యానాభ్యాసం అలవాటు చేసుకోవాలి. అన్నం ఉడకడానికి సమయం పడుతుంది. ఊరికే అలా పొయ్యి మీద బియ్యం పెట్టి ఇలా తీసేస్తే అన్నం ఎంత మాత్రం ఉడకదు కదా. అలాగే ఆత్మ కూడా ఉడకాలి అంటే ఈ ఆనాపానసతి అనే పొయ్యి మీద తగినంతసేపు ప్రతిరోజు ఉండాలి. ఎంతసేపు ఆత్మ ఉడకబడాలి అంటే శారీరక వయసు ఎక్కువ ఉన్నప్పుడు ఆనాపానసతి అనే పొయ్యి మీద ఎక్కువసేపు ఆత్మ ఉండాలి. తక్కువ వయసు ఉన్నప్పుడు తక్కువ సమయం సరిపోతుంది. సరి అయిన సమయం కేటాయించినప్పుడే పూర్తిగా ఉడుకుతాం. అప్పుడే విపంసన అనేది మనకు సంభవిస్తుంది. ఈ ఆనాపానసతి అన్నది రోజుకి ఒకసారి అయినా నిశ్చలంగా కూర్చొని ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు విధిగా కూర్చోవాలి. ఇంకా అదనంగా ఇతర సమయాల్లో ఓ 5 నిమిషాలు సమయం దొరికితే 5 నిమిషాలు, 10 నిమిషాలు దొరికితే 10 నిమిషాలు, ఎంత సమయం దొరికితే అంతగా అభ్యాసం చేసుకోవాలి. ఒక్క నిమిషం కూడా సమయం వృధా చేసుకోకుండా వేరే పని ఏమీ లేనప్పుడు చక్కగా కళ్ళు రెండు మూసుకొని ఎక్కడంటే అక్కడ కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టడం అలవాటు చేసుకోవాలి. రాత్రిపూట పడుకునేటప్పుడు ఆ పడుకునే ముందు
శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనం నిద్రపోతే ఆ నిద్రంతా కూడా యోగ నిద్ర అయిపోతుంది. కనుక రాత్రి పడుకునే ముందు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శ్వాస మీద ధ్యాస ద్వారా ఆనాపానాసతి చేస్తూ నిద్రలోకి వెళ్ళాలి. నాడీ మండల శుద్ధి. ఆనాపానసతి అభ్యాసంలో భౌతిక కాయం ఉడుగుతుంది. అంటే నాడీ మండల శుద్ధి జరుగుతుంది. అనేక ప్రాణశక్తి సంచారాలు మన ప్రాణమయ శరీరంలో జరగటం మనం గమనిస్తాం. ఎక్కడెక్కడో నొప్పులు వస్తుంటాయి. ఎక్కడెక్కడో శక్తి ప్రవాహం అవుతున్నట్లు మనం గమనిస్తూ ఉంటాం. దీనిని కాయానోపసన అని గౌతమ బుద్ధుడు అన్నాడు. అంటే అంతఃశరీరంలో నాడీ మండలంలో జరిగే మార్పులను గమనిస్తూ ఉండటం. కాయోనోప్సనలో విశేషంగా నాడీ మండల శుద్ధి జరుగుతుంది. నాడీ మండల కాయంలో సుమారు 2,72,000 నాడులు ఉన్నాయి. నాడీ అంటే నాడీ మండలంలోని ఓ ఎనర్జీ ఛానల్. ఈ ఎనర్జీ గొట్టం నాడుల్ని శుద్ధం కావడాన్ని, ఆ విధంగా శుద్ధమవుతున్నప్పుడు వచ్చే అనేక నొప్పులను, బాధలను, అనుభవాలను గమనించడాన్ని కాయానోప్సన అంటాము. ప్రాణశక్తి ఆవాహనం. ఆనాపానసతి అన్నదాన్ని చేస్తూ ఉంటే అపారమైన ప్రాణశక్తి మన లోపలికి ప్రవహించి ఆ ప్రాణశక్తి అనేక మలిన నాడులను ప్రక్షాళన గావిస్తూ ఉంటే ఆ యొక్క కదలికలను, ఆ యొక్క కడిగే రీతులను కడగటం ద్వారా వచ్చే నొప్పులను గమనించటమే కాయానోప్సన. ఆనాపానసతి అభ్యాసంలో ప్రాథమికంగా ఎన్నో రోజులు రకరకాలైన శారీరక నొప్పులను అనుభవిస్తూ ఉంటాం. ఈ శారీరక నొప్పులు, బాధలు అన్నవి కాయానోప్సనలో వచ్చే తప్పనిసరి బాధలు. ధ్యానాభ్యాసంలో మరింత లోతులకు వెళ్తేనే కానీ వాటిని మనం అధిగమించాం. చాలామందికి ఇది తెలియక ధ్యానంలో నొప్పులు వస్తున్నాయని ధ్యానం మానేస్తూ ఉంటారు. ఇది చాలా తెలివి తక్కువ పని. తితీక్ష పీడలను భరించే శక్తి. సమం, దమం, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం వీటిని ఆయన షట్ సంపత్తి అన్నారు. షట్ సంపత్తుల్లో మూడవది తితీక్ష. అంటే నాడీ మండల శుద్ధి జరిగేటప్పుడు మనం పడే బాధలను అత్యంత సహనంతో భరించటం. ఆనాపానాసతి మొదలుపెట్టిన తర్వాత వచ్చే నొప్పులను సంతోషంగా, సహనంగా, ఓపిగ్గా భరించాలి. ఈ భరించే శక్తినే ఆది శంకరాచార్యుల వారు తితీక్ష అన్నారు. ధ్యానంలో కూర్చున్నప్పుడు రకరకాల బాధలు వచ్చి తీరుతాయి. ఎందుకంటే మనం మన గత అనేక జన్మల్లో అహంకారపూరిత మరి హింసాత్మక కర్మల ద్వారా మన నాడీ మండలాన్ని ఎంతగా అశుద్ధం చేసుకున్నామో అంతటి అశుద్ధాన్ని మరి మన ఆఖరి జన్మల్లో తప్పనిసరిగా శుద్ధి చేసుకోవాల్సిందే. నాడీ మండలం ఎంత అశుద్ధంగా ఉంటే అది శుద్ధమయ్యేటప్పుడు అంత ఎక్కువగా నొప్పులు వస్తూ ఉంటాయి. గత జన్మల్లో ఒకవేళ కనుక మనం ధ్యాన యోగ అభ్యాసం చేయకపోతే మరి గత జన్మల్లో ఎక్కువగా పాపచరితులమైతే ఈ జన్మలో మనం ఆనాపానాసతి అభ్యాసం మొదలుపెట్టినప్పుడు ఎన్నో రోజుల నాడీ మండల శుద్ధిలోనే యోగ సమయాన్ని గడపాల్సి వస్తుంది. ఎన్నో గంటలు ఆ కాయానోప్సంలోనే ఉంటూ ఎన్నో బాధలను తప్పనిసరిగా అనుభవించాలి. ఈ నాడీ మండల శుద్ధి అన్నది ఎన్ని రోజుల్లో, ఎన్ని వారాల్లో, ఎన్ని నెలల్లో, ఎన్ని సంవత్సరాల్లో పూర్తవుతుంది అన్నది ఆయా సాధకుల గత జన్మల చరిత్రను బట్టి ఉంటుంది. అయితే గత జన్మలోనే గొప్ప యోగా అభ్యాసి అయితే కాయానోప్సన అన్న దశ అసలే ఉండకపోవచ్చు, లేదా బహుకొద్దిగా ఉండవచ్చు. ఆనాపానసతి మొదలు పెడుతూనే మూడో కన్ను తెరుచుకోవచ్చు. అయితే ఇదంతా మనకు అనుభవంలోకి రావాలి. అందుకోసం పుస్తక పరంగా, గురువు యొక్క వాణి పరంగా, మరి పండితుల ప్రవచనాల ప్రకారంగా మనం ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకొని ఉండవచ్చు. కానీ స్వ అనుభవం లేకపోతే అది జ్ఞానం కాజాలదు. 3 ఆధ్యాత్మిక సత్యాలు, 3 సూత్రాలే. జ్ఞానం నేనే అంతా అన్నది మొట్టమొదటి సత్యం.
ఇక్కడ ఉన్నవాడే ఆ యొక్క దివ్యమైన వాడనేది రెండో సత్యం. ఈ దేహమే దేవాలయం. ఈ క్ష ఈ కణ విభాగమే దేవాలయం. మరి అందులో విరాజిల్లుతున్నవాడే దేవుడు అన్నదే మూడవ సత్యం. సాధన. ఆధ్యాత్మిక సాధన అనేది మనలోకి మనం చేసే ప్రయాణం. ఒకవేళ బయట చేసే ప్రయాణం అయితే మనం బయట వాళ్ళని అడిగి మార్గం తెలుసుకోవాలి. లోపల చేసే ప్రయాణం కనుక లోపల ఉన్నవాడినే అడగాలి. లోపల ఉన్న మన శ్వాస ఖచ్చితంగా బయట నుంచి లోపలికి పోతోందని, లోపల నుంచి బయటకు వస్తోందని తెలుసు కనుక ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు శ్వాసే గురువు. దా ధ్యానాభ్యాసం అకుంఠిత దీక్షగా చేస్తే 40 రోజుల్లో ఎవరికైనా సరే ఈ కాయానోపసన నాడీమండల శుద్ధి అన్న దశ పూర్తిగా అయిపోయి విపంచన దశలోకి సత్వరంగా ఖచ్చితంగా వచ్చేస్తారు. 40 రోజుల దీక్షనే మండల దీక్ష అన్నాము. యేసుక్రీస్తు ఐ ఫాస్టెడ్ ఫర్ 40 డేస్ అన్నారు. అంటే జీసస్ 40 రోజులు ఏకధాటిగా ధ్యానం చేశారన్నమాట. 40 రోజుల మండల దీక్షలో ఆనాపానసతి అభ్యాసం చేస్తే ప్రతి మనిషి కూడా తప్పకుండా తనకి తానుగా ఒక మాస్టర్ అవుతాడు. మళ్ళీ రేపటి రోజునండి తప్పు పట్టడం అన్నిటికన్నా పెద్ద తప్పు అని పత్రిజీ ఏం చెప్పారో తెలుసుకోవటానికి సిద్ధమవుదామా? థ్యాంక్ యూ.